హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ అండి. థ్యాంక్ యూ అండి. రైట్ అండి, మళ్ళీ వస్తాను. ఎస్, సత్యన్ గారు, దివ్య సత్యన్ గారు. సో మొత్తానికి 2 రోజులు పర్యటిస్తున్నప్పుడు ఆయన చూసి, నిజంగా ఆయన ఉత్సాహం చూసి అక్కడ గిరిజన ప్రజలు కూడా ఎంత ఉత్సాహం కనిపించారో మనం కూడా చూసాం. ఇన్నాళ్ళకు ఒక ఆశాదీపం కనిపించిందని వారు పదే పదే చెప్పడం కానీ, సో గిరిజనుల బతుకు చిత్రం మార్చేందుకు ఇంకా పవన్ శ్రీకారం చుట్టారా? సో ఓవరాల్ గా మీకేమనిపిస్తోంది? పవన్ కళ్యాణ్ గారి దగ్గరండి, ఆయనతో నేను ఇవాటి నుంచి కాదండి, నేను ఫస్ట్ ఆయన పార్టీ పెట్టిన ఫస్ట్ నుంచి జెండా మోసిన దాని కాడి నుంచి కూడా నేను ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం ఎటువంటిదంటే అండి, ఆయన ఎవరైనా ఒక రోడ్డు మీద ఏదైనా ఇబ్బంది పడి ఏదంటే వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్య కూడా తీర్చేసి అప్పుడు వెళ్లే మనిషి అండి ఆయన. ఎందుకంటే భీమవరంలో నేను ఆయన మీటింగ్లు పెట్టి సమస్యలు ఏమున్నాయి ఊళ్ళో ఏంటని ఇలాగ అడిగినప్పుడు, ఇక్కడ మాకు డంపింగ్ యార్డు సమస్య ఉందంటే, లేదంటే ఇంకో సమస్య ఉందంటే వెంటనే అక్కడ పర్యటించి మేమందరం వెళ్ళి ఆయన కూడా ఆ డంపింగ్ యార్డుని దీన్ని మాడిఫై చేసి ఇది చేద్దాం ఇది అని చెప్పేసి ఆయన వాగ్దానం చేశారు. ఆ రోజున ఆయన వాగ్దానం చేశారు. ఆ భీమవరం ప్రజలు నగ్గించుకోలేకపోయారు. వాళ్ళ దురదృష్టం అండి. నిజంగా ఆ రోజున భీమవరంలో నగ్గించుకుని ఉంటే ఇవాళ భీమవరం డంపింగ్ యార్డే కాదండి, మొత్తం అన్ని కూడా చాలా అభివృద్ధి పొందాలో నడిచేది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకుని, పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి లీడర్, ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి, ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఇవాళ మనం చూస్తున్నాం. ఉప ముఖ్యమంత్రిగా ఆయన గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఆయన చూసారో లేదో మీరు, జోళ్లు కూడా లేవండి ఆ మట్టిలో. వర్షం వస్తుంటే జోళ్లు కూడా లేకుండా ఆయన వాళ్ళతో పాటుగా నడుచుకుంటూ మళ్ళీ వాళ్ళతో పాటుగా నాట్యం చేస్తూ, ఆయన ఎంత పేద ప్రజలంటే ఎంత అభిమానం అంటే ఇవాళ కొంతమంది కులస్తులు వీళ్ళ నా తమ్ముళ్ళు నా అన్నదమ్ములు అన్నట్టుగా ఆయన కౌగిలించుకోవటం, లేదంటే వాళ్ళ దగ్గరే కింద కూర్చుని భోజనాలు చేయటం, ఇటువంటివి కూడా చాలా చూసాం మనం. అయితే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే విమర్శించారో చాలా మంది విమర్శించారు, పేర్లన్నీ నేను చెప్పను కానీ, అంటే ఆ విమర్శించిన వాళ్ళందరూ కూడా ఇవాళ పొగుడుతున్నారండి పవన్ కళ్యాణ్ గారిని. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చూసి చాలా మంది నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరి శాఖకు వాళ్ళు ఖచ్చితంగా పని చెయ్యాలి. ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న శాఖలన్నిటికీ న్యాయం చేస్తూ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఒక వాటర్, ప్రతి ఇంటికి ఒక వాటర్ కనెక్షన్ కానివ్వండి, లేదంటే రోడ్లు కానివ్వండి, ప్రతి పంచాయతీలో ఆల్రెడీ మేము మా నర్సాపురంలో రోడ్లు మొదలు పెట్టేసామండి. చాలా మటుకు రోడ్లు అయిపోతున్నాయి మాకు. అసలు గతంలో రోడ్లు లేక పెద్ద పెద్ద గుంతల్లో చాలా మంది యాక్సిడెంట్ అయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారండి. ఇవాళ అవన్నీ తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు రోడ్లు శాంక్షన్ చేసి రోడ్లు దగ్గరుండి ఆ రోడ్లు బాగోపోతే వెరిఫికేషన్ చేసి మళ్ళీ రిపోర్ట్ ఇమ్మంటున్నాడు. ఆయన ఎంత నిజాయితీగా ఉన్నాడంటే, ఆయన నిజాయితీకి నిదర్శనం అంటే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందు కావాల్సింది కనెక్టివిటీ, ఒక మనిషి జీవించాలంటే కావాల్సింది తాగేందుకు నీరు. సో వీటి మీద ప్రధానంగా అసలు ముందు ఎక్కడ గ్రౌండ్ వర్క్ నుంచి స్టార్ట్ చేస్తూనే కదా తర్వాత ఇంకా ఏ సమస్యలనే బయటకు వచ్చేది. ఆయన తీసుకున్న శాఖలకు న్యాయం చేస్తూనే మరోవైపు ప్రధానంగా ఈ గిరిజన గ్రామాలకు వెళ్ళడం అనేది నిజంగా చాలా మంది ఇక్కడ మీరు అన్నట్టుగా రాజకీయ ప్రతిపక్షాలు కావచ్చు, అదే రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ప్రశంసిస్తున్న తీరు నిజంగా అద్భుతం. అది ఆయన చేసిన విధానం కావచ్చు, ఆయన మీరు చెప్పిన నడుచుకుంటూ వెళ్ళి అంత వర్షం తడుస్తూ కాళ్ళకు చెప్పులు లేకుండా వెళ్ళటం అసలు చాలా మందికి స్ఫూర్తిదాయకం, చాలా హర్షణీయం. నిజంగా ఆయన అభినందించాలండి. ఇవాళ భారతదేశంలోనే గర్వించదగ్గ నాయకుడు అండి ఆయన. ఒక మోడీ గారి చేత తుఫాన్. ఇవాళ ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ ఇతర ప్రదేశానికి వెళ్ళినా జనాలు తండోపతండాలుగా వచ్చి ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారంటే ఆయన ఒక నిజాయితీ అండి. ఆయన సొంత డబ్బులు తీసి ఖర్చు పెట్టే విధానం మాకు తెలుసు. ఎందుకంటే ఆయన కూడా ఛానల్ తిరిగా ఉండే. నేను చిరంజీవి అభిమానిగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, నేను వాళ్ళు చేసే సేవలన్నీ కూడా నాకు తెలుసు. నేను ఇప్పటికి 70 సార్లు బ్లడ్ ఇచ్చాను సార్. నేను వాళ్ళ ఇన్స్పిరేషన్ నాకు. ఏది చిరంజీవి గారు అయితే, పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతి బర్త్డేకి కూడా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతా ఉండే, చెట్లు నాటే కార్యక్రమం పెడతా ఉండే.
అలాగే మంచి సాంస్కృతిక కార్యక్రమాలు పెడతాం. ఆయన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కానివ్వండి, చిరంజీవి గారి బర్త్డే కానివ్వండి, అన్ని బర్త్డేలకు కూడా సేవా కార్యక్రమాలే చేస్తాం తప్ప ఏనాడు కూడా వేరే ఆడవాళ్ళు ఇటువంటి చేయవండి. కేవలం మెడికల్ క్యాంపులు అన్ని కూడా సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తూ, మరి ఇవాళ చిరంజీవి గారు అయితే నన్ను తమ్ముడు అని పిలుస్తాడండి. ఆయన నేను అన్నయ్య అని పిలుస్తాను. నేను ఎప్పుడు కూడా చిరంజీవి గారు అని కూడా అన్నయ్య అని పిలుస్తాను. ఆయన మా పేరుపాలెం వచ్చినప్పుడు 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసండి రోడ్లకి, త్రాగునీరుకి, వాటర్ ప్లాంటేషన్, ప్యూరిఫైడ్ కి ఇవన్నీ శాంక్షన్ చేశాడండి ఆయన. అలాగే నరసాపురం వైన్ కాలేజీకి అండి 1 కోటి రూపాయలు డొనేషన్ ఇచ్చాడండి ఆయన. అలాగే ఇప్పుడు మొన్న హైదరాబాద్ లో ఒక మీటింగ్ జరిగిందండి, ఇది ఓల్డ్ ఫ్రెండ్స్ మీట్. అందులో ఏమన్నాడంటే, వైన్ కాలేజీకి నా సొంత నిధుల నుంచి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి, మీరు ఒక అక్కడి నుంచి యాక్టర్స్ ని ఒక సంగీతం నేర్చుకుని ఇవన్నీ కూడా ఒక పెద్ద బిల్డింగ్ కట్టి మొత్తం అన్ని కూడా నేర్పించండి, దానికి మొత్తం ఎంత ఖర్చు అయినా, కోట్లాది రూపాయలు ఎంత ఖర్చు అయినా సరే నేను ఇస్తానని చిరంజీవి గారు అనౌన్స్మెంట్ చేశారండి. అది అంటే వీళ్ళు ఎంత అన్నదమ్ములు, మెగా ఫ్యామిలీ అంటే సేవకు మారిపోయారు. పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పక్కర్లేదండి, ఆయన జేబులో డబ్బులున్నా లేకపోయినా కూడా తీసి అలాగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడండి ఆయన. ఎందుకంటే ఆయన రైతుల కోసం 30 కోట్ల రూపాయలు ఇచ్చాడు, మనకు తెలుసు ఆ విషయం. అలాగే ఇండస్ట్రీలో ఎంతో మంది లేని కళాకారులకి ఈయన 2 లక్షలు 5 లక్షలు వాళ్ళ ఆరోగ్యం బాగోకపోతే డైరెక్ట్ గా తీసుకెళ్లి ఎందుకంటే ఆయన ఒక సినిమా స్టార్ లేదా ఒక రాజకీయ నాయకుడి కంటే కూడా ఆయన వ్యక్తిత్వం చూసి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు పార్టీలకు అతీతంగా. ఆయనకున్న క్రేజ్ సినిమా స్టార్ గా అది వేరేగా చూసుకున్నా ఆయన చేసే సహాయం కావచ్చు, మనుషులతో మమేకమయ్యే విధానం కావచ్చు, డెఫినెట్ గా అండి అది అందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్. జయకర్ బాబు గారితో మాట్లాడు. జయకర్ బాబు గారు, సో గత ప్రభుత్వాలు అంటే ఇప్పుడు ప్రధానంగా మనం ఇక్కడ మాట్లాడు